వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అంటే ఎలా ఉండాలి? ఈజీ టు ఫాలో, పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్ కదా. సో అదే ఫిట్ ఇన్ 6 వెయిట్ లాస్ ప్రోగ్రామ్. మరి ఇది స్టార్ట్ చేసింది ఎవరు, ఏంటి అండ్ ఎలా ఫాలో అవ్వాలి, ఎవరికైనా ఎలా రిజల్ట్స్ ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ భరద్వాజ్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. నమస్తే. సార్, మీ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్ లో హ్మ్. వెయిట్ లాస్ వర్సెస్ వెయిట్ మెయింటెనెన్స్ ఎలా ఉంటది? అట్ ద సేమ్ టైం ఫ్యాట్ లాస్ ఆ జర్నీ ఎలా ఉంటది? ఫ్యాట్ లాస్ అంటే ఈజ్ ఈక్వల్ టు వెయిట్ లాస్ అనమాట. ఫ్యాట్ లాస్ అన్నా, వెయిట్ లాస్ అన్నా ఒకటే అనమాట. ఓకే. ఇంకోటేంటంటే మీకు కావాల్సిన వెయిట్ వచ్చినప్పుడు ఏమేం జేయాలి? ప్రతి ఒక్క దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటదనమాట. మనము 6 పారామీటర్స్ అనుకున్నాం. ఏంటి? ఫస్ట్‌ది డైట్, సెకండ్‌ది స్లీప్, థర్డ్‌ది ఎక్సర్సైజ్, ఫోర్త్‌ది స్ట్రెస్‌లెస్ లైఫ్, ఫిఫ్త్‌దేమో అలవాట్లకు దూరంగా ఉండడం, సిక్స్త్‌దేమో హోమియోపతి హోమియోపతి. ట్రీట్మెంట్. ఈ ఆరిటికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఫ్యాట్ లాస్ అప్పుడు వేరే ఉంటుంది. వెయిట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్. అప్పుడు వేరే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజెస్ ఉన్నారు ఒకాయన. వచ్చి ఫ్యాట్ లాస్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి ఫ్యాట్ లాస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 60 కేజెస్ వచ్చాయి. 60 కేజెస్ 100-60 కేజెస్ వచ్చేటప్పుడు మనం ఏమంటామంటే ఫ్యాట్ లాస్ అంటాం. 60 కేజెస్ వచ్చిన తర్వాత ఏంటంటే ఆ 60లో మెయింటైన్ కావాలంటే వెయిట్ మెయింటెనెన్స్ అంటామనమాట. వెయిట్ లాస్, వెయిట్ మెయింటెనెన్స్. సేమ్ ఈ 6 పారామీటర్లు మనం ఎలా డిఫరెన్షియేట్ అయితే చూద్దాం. ఫస్ట్‌ది డైట్. డైట్‌లో మనం ఏం చేస్తామంటే ఫ్యాట్ లాస్ అప్పుడు వీళ్ళకి ఏంటంటే డిఫరెంట్ గ్రూప్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్స్ తినొద్దంటామనమాట. బట్ ఫ్యాట్ మెయింటెనెన్స్‌లో కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు. ఫర్ ఓకే. ఎగ్జాంపుల్ వెయిట్ మెయింటెనెన్స్‌లో కొన్ని ఫ్రూట్స్ తినొచ్చు. ఎస్పెషల్లీ బెర్రీస్ అంటాం చూసారా? బ్లాక్‌బెర్రీ, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇవన్నీ బెర్రీస్ అన్నీ బాగా తినొచ్చు వెయిట్ మెయింటెనెన్స్. మెయింటెనెన్స్‌లో. యాహ్! వేరే ఫ్రూట్స్ కూడా తినొచ్చు. బట్ అప్పుడప్పుడు తినాలి. మామిడి పండు తినాలనిపించింది తినొచ్చు. రైట్? అప్పుడప్పుడు. కస్టర్డ్ యాపిల్. యాహ్! కస్టర్డ్ ఓకే. యాపిల్ గానీ, ఆరెంజెస్ గానీ ఏదన్నా తినొచ్చు. బట్ అప్పుడప్పుడనమాట. బట్ వెయిట్ లాస్ అప్పుడు మాత్రం ఇవి స్ట్రిక్ట్‌గా అవాయిడ్ చేస్తే మంచిది. అది ఫ్రూట్స్‌కి సంబంధించింది. అదే విధంగా సీరియల్స్ అండ్ మిల్లెట్స్. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే రైసు, వీటు, మెయిజు, జావరు, బాగా రాగి, జొన్నలు, సద్దలు, కొర్రలు, అండు కొర్రలు. సో, ఇవన్నీ ఏంటంటే వెయిట్ లాస్ అప్పుడు ఎంత తగ్గిస్తే అంత మంచిది. ఓకే. రైట్? 0 చేస్తే ఇంకా మంచిది. బట్ వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఇవి అప్పుడప్పుడు తీసుకోవచ్చనమాట. పల్సెస్ అనేవి గూడా అంతే. పల్సెస్‌లో మనకు అరౌండ్ 60% కార్బోహైడ్రేట్ ఉంటుంది. వెయిట్ లాస్ అప్పుడు ఏమంటామంటే నాన్ వెజిటేరియన్స్‌కి 0 చేయండి పల్సెస్. ఎందుకంటే ప్రోటీన్ గావాలి. మీట్ నుంచొస్తది. హ్మ్. అదే వెజిటేరియన్స్ గానీ, వీగన్స్ గానీ అనుకోండి పల్సెస్ ఇస్తామనమాట వాళ్ళకి. పల్సెస్ తినొచ్చు. రైట్? కావాల్సినన్ని పల్సెస్ తినొచ్చు. అదే వెయిట్ మెయింటెనెన్స్‌కొచ్చేటప్పటికి ఎవరన్నా తినొచ్చు. హ్మ్. నాన్ వెజిటేరియన్స్ తినొచ్చు, వీగన్స్ తినొచ్చు, వెజిటేరియన్స్ తినొచ్చు. అందరూ పల్సెస్ తినొచ్చు. ఎంతన్నా అంటే ఎక్కువ తినలేరెవరు. బట్ కావాల్సినంత క్వాంటిటీ పల్సెస్ తినొచ్చనమాట. నెక్స్ట్ ఫుడ్ గ్రూప్ వచ్చి మనకు ఫర్మెంటెడ్ ఫుడ్. ఓకే. ఫర్మెంటెడ్ ఫుడ్ 2 గ్రూప్స్ తినొచ్చు. ఫర్మెంటెడ్ ఫుడ్‌లో మనకు మనం ఇచ్చేదంతా లో కార్బోహైడ్రేట్ ఫర్మెంటెడ్. ఫర్మెంటెడ్ ఫుడ్‌లో 2 రకాలుంటాయి. హై కార్బ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఉంటుంది. లో కార్బ్ ఫర్మెంటెడ్ ఫుడ్ ఉంటుంది. మనం ఎప్పుడు లో కార్బ్ ఫర్మెంటెడ్ ఫుడ్‌నే 2 వెయిట్ గెయిన్ అప్పుడు, వెయిట్ లాస్ అప్పుడు, వెయిట్ మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ అప్పుడు అప్పుడు. రైట్. 2 తీసుకోవచ్చనమాట. అదే విధంగా నట్స్. కార్బోహైడ్రేట్ ఎక్కువుంటది. కొన్ని నట్స్‌లో తక్కువుంటది. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్యూస్‌లో కార్బోహైడ్రేట్ ఎక్కువుంటది. అది వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు తీసుకోవచ్చు. అదే విధంగా మనకు శనగపప్పు ఉంటుంది గదా! పల్స్ శనగ విత్తనాలంటారు. అది గూడా కార్బోహైడ్రేట్ ఎక్కువుంటుంది. అది హ్మ్. వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు తీసుకోవచ్చు. వెయిట్ లాస్ అప్పుడు అవాయిడ్ జేయమంటారనమాట. ఓకే. అది పల్సెస్‌కొచ్చేటప్పటికి. మీట్ అనేది అన్‌లిమిటెడ్. మీట్ అనేది ఎప్పుడు వెయిట్ గెయిన్ ఆహ్, కాదనమాట. ఓకే. అది వెయిట్ లాస్ అప్పుడు ఎంతన్నా తీసుకోవచ్చు అప్పుడు. వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు గూడా మీట్ అనేది ఎంతన్నా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్స్. ఎగ్స్‌లో కొంచెం ఫ్యాట్ ఎక్కువుంటది. సో, ఎగ్స్ ఎప్పుడు మనము వెయిట్ లాస్ అప్పుడు తీసుకోవచ్చు. బట్ లిమిటెడ్‌గా తీసుకోవాలి. బట్ డెఫినిట్‌గా వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు ఎన్ని ఎగ్స్ అన్నా తినొచ్చు. 3 తినండి, 4 తినండి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదనమాట. ఓకే. సో, ఇది వెయిట్ లాస్‌కి, వెయిట్ మెయింటెనెన్స్‌కి మనము డిఫరెన్షియేట్ చేస్తామనమాట. అదే వెయిట్ లాస్‌లో గూడా మిల్క్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మిల్క్ ప్రొడక్ట్స్‌ని మనము వెయిట్ అవాయిడ్ చేయమంటాము చాలా వరకు. బట్ వెజిటేరియన్స్ ఉన్నప్పుడు వీళ్ళు కొంతమంది మిల్క్ ప్రొడక్ట్స్ తింటారు. దాంట్లో మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. బట్ మిల్క్ ప్రొడక్ట్స్‌లో గూడా మనకు మంచి ప్రోటీన్ ఉన్నది. లేకపోతే టోఫు గానీ, లేకపోతే చీజ్ గానీ ఇట్లాంటివన్నీ బానే తీసుకోవచ్చు. సో, బోత్ వెయిట్ లాస్, వెయిట్ మెయింటెనెన్స్ అప్పుడు గూడా వెజిటేరియన్స్ తీసుకోవచ్చు. బట్ నాన్ వెజిటేరియన్స్ మాత్రం మిల్క్ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేయడం మంచిదనమాట. సో, ఈ ప్లాన్ ఎలా ఉంటుందంటే వెజిటేరియన్స్‌కి సెపరేట్ ప్లాన్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ సెపరేట్ ప్లాన్ ఉంటుంది. వెజిటేరియన్‌లో మళ్ళీ వీగన్స్‌కి వేరే ప్లాన్ ఉంటుంది. అదే విధంగా వెజిటేరియన్స్‌కి వేరే ప్లాన్ ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇవన్నీ క్లియర్ కట్‌గా డిఫరెన్షియేట్ చేసి ఈచ్ మనిషికి టైలర్డ్ ఫర్ దెమ్ అనమాట. వాళ్ళ బాడీని బట్టి,
మనము లాస్ట్ టైం ఒక వీడియో చేసాము. ఏంటి ఏమేమి టెస్టులు చేయించుకోవాలి అని, రైట్? మనకు 16 రకాల టెస్టులు ఉన్నాయన్నమాట. ఆ టెస్ట్‌లను బేస్ చేసుకొని మనము ఈ పర్సన్ ఏమేమి తినొచ్చు, ఏమేమి తినకూడదు అనేది క్లియర్‌గా డాక్యుమెంట్ చేసి ఇస్తామన్నమాట. ఓకే. ఓకే. బట్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ వెయిట్ లాస్ జర్నీ అనేది కొంతమంది చాలా స్టూడియస్‌గా చేస్తారు. చాలా రిలీజియస్‌గా ఉంటారు చాలామంది. బట్ అగైన్ వెయిట్ మెయింటెనెన్స్‌కొచ్చేసరికి అంత ప్రాపర్‌గా ఉండదు. ఒకసారి చేస్తారు, ఒకసారి చేయరు. తర్వాత గివ్ అప్ ఇచ్చేస్తారు. అండ్ అది డైలీ స్కెడ్యూల్‌లో భాగమైపోతది. తర్వాత మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ మళ్ళీ స్టార్ట్ చేస్తారు వాళ్ళు. సో, అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? డెఫినెట్‌గా అండి. ఇది ఎందుకు ఇలా వస్తుంది అంటే నాలెడ్జ్ లేక. సో, చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ మెయింటెనెన్స్ గానీ, ఇవన్నీ చాలా విల్ పవర్ కావాలి. విల్ పవర్ లేనిదే మనం ఇవన్నీ చేయలేము అంటారు. బట్ నేనేం చెప్తానంటే విల్ పవర్ కాదు కావాల్సింది, నాలెడ్జ్ కావాలి. రైట్? నాలెడ్జ్ గన ఉంటే ఏది తినాలి, ఏది తినకూడదు, మనకు 2 మెకానిజమ్స్ ఉంటాయన్నమాట. వెయిట్ లాస్ అంటే ఏంటండి? లో క్యాలరీ ఫుడ్ తినాలి. రైట్? బట్ స్టిల్ హంగర్ తగ్గాలి. ఓకే. సెటైటీ పెరగాలి. ఇది కూడా స్మార్ట్‌గా చేయాలి. రైట్. ఓకే. వెయిట్ లాస్ అంటే లో క్యాలరీ. రైట్? లో క్యాలరీ తిన్నా హంగర్ తక్కువ ఉండాలి. ఆకలి తక్కువ ఉండాలి. సెటైటీ అంటే తిన్న తర్వాత సాటిస్ఫాక్షన్ ఏదైతే అది ఫుల్‌ఫిల్‌నెస్. ఎక్కువ ఉండాలి. ఓకే. ఫుల్‌నెస్ ఎక్కువ ఉండాలి. అదే. ఈ హంగర్ తగ్గియాలన్నా, లేకపోతే సెటైటీ పెంచాలన్నా మనకు ఎక్సర్‌సైజెస్ ఉన్నాయి. సర్టెన్ టైప్ ఆఫ్ ఎక్సర్‌సైజెస్ చేస్తే హంగర్ తగ్గుతుంది, సెటైటీ పెరుగుతుంది. సర్టెన్ టైప్ ఆఫ్ నిద్రపోతే హంగర్ తగ్గుతుంది, సెటైటీ పెరుగుతుంది. ఓకే. సర్టెన్ టైప్ చేస్తే ఏంటంటే సర్టెన్ టైప్ ఆఫ్ స్ట్రెస్‌లో మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నాయి. ఆ స్ట్రెస్‌లో కూడా సర్టెన్ టైప్ ఆఫ్ స్ట్రెస్‌కి హంగర్ పెరుగుతుంది. కొన్ని స్ట్రెస్‌కి హంగర్ తగ్గుతుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు హంగర్ తగ్గించుకోవడం ఎలా అనేది ప్రతి ఒక్కటి మనకు ప్లాన్ ఉంటుందన్నమాట. మనం ఆ 6 పార్ట్స్ అన్నాం కదా! 6 పార్ట్స్‌లో ప్రతి ఒక్క పార్ట్‌కి లో క్యాలరీస్ తినాలి. బట్ స్టిల్ హంగర్ తగ్గాలి, సెటైటీ పెరగాలనేది ఆల్ అబౌట్ ఫిట్ ఇన్ 6 అన్నమాట. ఓకే. సో, డెఫినెట్‌గా మనకు ప్లాన్స్ ఉంటాయి. సో, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ 14 డే. మనం మెయిన్‌గా 14 డే ట్రైనింగ్స్ ఎందుకు ఇస్తామంటే దీనికోసమే అన్నమాట. సో, హోమియోపతి ట్రీట్మెంట్ ప్లస్ 14 డేస్ లైఫ్ స్టైల్ ట్రైనింగ్స్ అనేది కరెక్ట్‌గా బ్యాలెన్స్ చేయగలిగితే విల్ పవర్ లేకుండానే సైంటిఫిక్‌గానే రైట్ మనము హంగర్‌ని తగ్గించుకోవచ్చు, సెటైటీని పెంచుకోవచ్చు. ఓకే. డన్ సార్. థాంక్ యూ సో మచ్. థాంక్స్ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా? యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.